అందరికీ నమస్కారం. వీళ్ళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. 2025 జనవరి మాసం ధనుసు రాశి వారికి మరి అలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి. గ్రహస్థితి ఎలా ఉంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. 2025 సంవత్సరం మకర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. ధనుసు రాశిని తీసుకున్నట్టయితే కనుక సొంత ఇంట్లో రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు. అలానే మనకి సొంత ఇల్లు తర్వాత 3వ స్థానంలో శని ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. అలానే మనకి 6వ స్థానంలో గురువు ఉన్నాడు. అలానే 8వ స్థానంలో కుజుడు ఉన్నాడు. అలానే ఈ గ్రహస్థితిని చూసినట్లయితే కనుక ఈ మాసం ఏదైతే జనవరి మాసం ఉందో ఈ మాసంలో ఇప్పుడు పుట్టేటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఏ రోజు జన్మించినా కూడా, అంటే ఇప్పుడు మనం చెప్పడం ద్వారా ఒక నెల ఆపేస్తారేమో పుట్టడం అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ ప్రకారంగా ఒక నెల ఆపేస్తారేమో, కానీ తప్పదు. వీళ్ళకి కుజి దోషం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే గురు శోభ అని ఉంటుంది. ఈ గురు యోగం కానీ అంటే గురుగ్రహ శోభ ఆ ఒక డిగ్రీస్ ఉన్నా అది అన్ని రోజులు ఉండదన్నమాట. అందుకని చెప్తా ఉన్నా, కుజి దోషం అయితే ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఆ గురు యొక్క చూపు కానీ అలానే శని భగవాన్ యొక్క చూపు కానీ వీళ్ళకి ఉన్నట్టయితే ఆ ఒక కుజి దోషం నుంచి మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మాసం మొత్తం కూడా 8వ స్థానంలోనే ఉంటాడు కుజుడు. అందుకని కుజి దోషం వచ్చేటువంటి అవకాశాలు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఉంటుంది. అబ్బాయి పుట్టినట్టయితే శని బలంగా ఉండాలి, అమ్మాయి పుట్టినట్టయితే గురువు బలంగా ఉండాలి. అలానే శుక్రుని యొక్క చూపు కూడా కొంతమేర ఉంటే బాగుంటుంది. అదేంటంటే ఆ తిథులు నక్షత్రాలు చూపించుకొని, ఎట్లా ఈ రోజుల్లో టెక్నాలజీ ఏముందంటే మా అబ్బాయి డాక్టర్ అవ్వాలంటే ఏ రోజు పుట్టాలి, మా అమ్మాయి కలెక్టర్ అవ్వాలంటే ఏ రోజు పుట్టాలని చెప్పేసి ముందుగానే కనుక్కొని తెలుసుకొని ఆ కడుపులో ఉండగానే డిసైడ్ చేస్తున్నారు వాళ్ళు ఏమవుతుందారా అని. అంటే ఆస్ట్రాలజీ కూడా అంత టెక్నాలజీ పెరిగిపోయింది, అందరూ గురువులు అయిపోతూ ఉన్నారు. సో అందరూ ప్రతి ఒక్కరు కూడా ఏ కాలంలో కూడా గురువుని నమ్ముతున్నారంటే జనాలు ఎంత నాగరికత ఎంత కమ్యూనికేషన్ పెరిగిపోయిందంటే అంత పెరిగిపోయింది. ఎందుకంటే మా తాత వాళ్ళు లేకపోతే మా నాన్న వాళ్ళు కష్టపడేవాళ్ళు కాదు, మా పుట్టే పిల్లలు కష్టపడకూడదు అని చెప్పేసి వాళ్ళ ఆ పేరెంట్స్ ఆలోచన కూడా చాలా గొప్ప ఆలోచన. కాబట్టి మనం ఎవరిని మనడానికి లేదు, ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఓకే ఫైన్. అయితే ఈ గ్రహస్థితి ప్రకారంగా ధనుసు రాశి వాళ్ళకి ఏంటంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో గత కొన్ని సంవత్సరాలుగా చూసినట్లయితే ఒడిదుడుకులు ఒక సమస్యకు ఇంకోటి ఒకటి తీర్చామరా అని కూర్చోబోయేటప్పటికీ ఆ కూర్చున్నటువంటి సీటుకి సేలలు ఉంటాయి అనమాట. అంటే మళ్ళీ లేచి ఏదో ఒక సమస్యకు పరిగెత్తే విధంగా ఉంటారనమాట. ఇవన్నీ కూడా వెసులుబాటు కనిపించేసి మంచి జాబ్ అయితే నాకు తెలిసి 2024 సంవత్సరంలో ఈ ధనుసు రాశి వాళ్ళు కొంతమేర సెటిల్ అయి ఉంటారు. చాలా వరకు ఈ 3 నక్షత్రాల వాళ్ళు కూడా కొంతమేర సెటిల్ అయినట్టుగా నాకైతే కనిపిస్తూ ఉంది. అందులో 3వ నక్షత్రం వీళ్ళంతా కూడా సెటిల్ అయినట్టు కనిపిస్తూ ఉంది కొంతమేర. ఎందుకంటే నేను చూసిన నా వెరిఫికేషన్ దాని ప్రకారం అయితే కొంతమేర సెటిల్ అయిపోయినారు. ఎవరైనా సెటిల్ కాని వాళ్ళు ఉంటే ఈ సంక్రాంతి తర్వాత మరీ కొద్ది అవకాశం అయితే కనిపిస్తోంది. జనవరి 23 తర్వాత కొంతమేర జాబ్స్ వెసులుబాటు కానివ్వండి, కొత్తగా వచ్చేటువంటి జాబులు, ఉన్న జాబుల్లో ప్రమోషన్స్, లేకపోతే వేరే దానికి ట్రాన్స్ఫర్స్ అలా కనిపించేలా కొంతమేర ఉంది. కాబట్టి కొంతమేర ఈ ఒక రాశి వాళ్ళకి బాగుందని చెప్పుకోవచ్చు. ముందు ఆదాయం వనరులు వస్తే ఎలాంటి సమస్య అయినా పటాపంచలైపోతుంది. మనకు కావాల్సిన మేజర్గా ఏంటంటే ఏ రాశి వాళ్ళకైనా ఒకటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే డబ్బు సంపాదించే మార్గాలు. ఆ డబ్బు కనుక ఏ రాశి వాళ్ళకైనా ఉన్నా, శని ఉన్నా, శుక్రుడు ఉన్నా, రవి ఉన్నా, బలం ఉన్నా, ఏది ఉన్నా లేకపోయినా, వీడి కాళ్ళు ఉన్నా లేకపోయినా డబ్బు ఉంటే అది చాలా బలాన్ని ఇస్తుంది. అలానే ఈ ధనుసు రాశి వాళ్ళు రూపాయి కూడబెట్టి అలా ఉంటారనమాట. ఆ రూపాయినా ఇప్పుడు కొంచెం పదులుగా కూడబెట్టేటువంటి స్థాయికి వెళ్తున్నారు. ధనుసు రాశి వాళ్ళు తొందరగా ఖర్చు పెట్టరు, చాలా ఆలోచన ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే పుట్టుతంతోనే ఆలోచనిస్తూ ఉంటారు అనమాట. నేను బయటికి రావాలా వద్దా, బయటకు వచ్చిన తర్వాత ఎలా ఎదగాలి, పుట్టుతంతోనే ఉంటుంది వాళ్ళకి. 3వ ఏటి నుంచే వాళ్ళకి ఆదాయం వనరులు కానీ ఎలా సంపాదించాలి, మ్యాథమెటిక్స్ అనమాట, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, కోడింగు ఇలాంటి సైడ్ బాగా వెళ్తారు వాళ్ళు. ఎందుకంటే చిన్న సూక్ష్మంగా ఆలోచిస్తారనమాట వీళ్ళు. అందుకని వీళ్ళందరికీ కూడా బాగుండేటువంటి ఇది ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా పొలిటీషియన్స్లో ఎక్కువ ఉంటారు. పొలిటీషియన్స్లో కూడా ఎక్కడ ఉంటారంటే విదేశాంగ శాఖ, తర్వాత అక్కడ ఉండేటువంటి విదేశాఖ కాకుండా కొన్ని ఉంటాయి, సూక్ష్మంగా ఉండేటువంటి శాఖలు ఉంటాయి. ఆ సూక్ష్మంగా ఉండేటువంటి శాఖల్లో ఎక్కువ మంది కనిపిస్తారు వీళ్ళు. మెడిసిన్స్లో ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు, కోడింగ్స్ ఇలాంటి వాటిలో బాగుంటారు. కాబట్టి డాక్టర్లకు ఎవరైనా ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ధనుసు రాశి వాళ్ళలో పుట్టిన ఉంటే కనుక డాక్టర్ అయితే చాలా మంచిది, డాక్టర్గా ప్రయత్నం చేయొచ్చు. పేరెంట్స్ కూడా డాక్టర్గా ప్రయత్నం చేసుకోవచ్చు. ఇది 2025 సంవత్సరాలు పుట్టిన వాళ్ళకి.
మా అబ్బాయి డాక్టర్ అవ్వాలి, మా అమ్మాయి డాక్టర్ అవ్వాలని కంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ అయ్యే అదృష్టం ఉంది. కాబట్టి 2020 సంవత్సరం వాళ్ళ మీద గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అందుకని ఎప్పుడో పుట్టిన వాళ్ళకి కాకుండా ఇప్పుడు పుట్టే వాళ్ళకి డాక్టర్గా పరిగణిస్తే వాళ్ళు డాక్టరే అవుతారు ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆ గ్రహాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి. అదే కనుక వీళ్ళు పూర్వీకుల ఆస్తులు ఏమైనా ఉంటే కూడా అవి కూడా వచ్చే ఆలోచన ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. వీళ్ళు ఎక్కడో వదిలేసినటువంటి తాతల ఆస్తులు అవి కూడా వచ్చే ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. అలానే వీళ్ళకి విదేశానికి కనుక వీళ్ళు ఏదైనా గల్ఫ్ కంట్రీస్ ప్రయత్నం చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి శుక్రుడు బలంగా లేకపోవడం వలన కుజుడు బలంగా ఉండడం జరుగుతుంది. అందుకని కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి జాబ్ అయినా చదువైనా ఈ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేదానికి ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. అలానే వీళ్ళకి కోర్టులో ఏదైనా వ్యవహారాలు ఉంటే కూడా అవి కూడా సానుకూలంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన వెడబాటు ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి నష్టమే జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు భార్యాభర్తల మధ్యన తగాదాలు పెట్టుకోకూడదు. అలానే పేరెంట్స్ దగ్గర కూడా వీళ్ళు తగాదాలు పెట్టుకోకూడదు. వీళ్ళకి ఏంటంటే సెన్సిటివ్ మైండ్ ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళకి చూడటానికి మంచి కండ పొజిషన్ ఉన్నా, సన్నగా ఉన్నా, నీట్గా ఉన్నా, అట్రాక్షన్ ఫేస్ ఉన్నా కూడా చూడటానికి గాంభీర్యం కనిపించినా కూడా చాలా సెన్సిటివ్ ఫేస్ అనమాట వీళ్ళది. అందుకని వీళ్ళు ఏంటంటే ఈ యొక్క 2020 సంవత్సరంలో రాణించాలి, రాజ్యాన్ని పాలించాలి, నేను ఒకటిగా 10 మందిలో గుర్తించుకోవాలి అనుకుంటే కనుక స్టాచ్యూస్ కట్టుకునే పని లేదు. మనం లేకున్నా మన కోసం ఇంకో స్టాచ్యూ కట్టేలా ఉండాలనుకుంటే కనుక భార్యాభర్తల మధ్యన ఎడబాటున్నా ఈ ఒక ధనుసు రాశి వాళ్ళ తగ్గినా ఇబ్బంది లేదు. భార్యాభర్తల మధ్య ఎడబాటు తగ్గించుకోవాలి. ఎఫ్ఐఆర్స్ లాంటివి కూడా వీళ్ళు అంతగా పనికించేలాగా రాణించేలా లేవు కాబట్టి ఒక భార్యే ఒక భర్తే ఉండాలి. అలానే పేరెంట్స్ దగ్గర కూడా వీళ్ళు ప్రతిరోజు నమస్కారం చేసుకొని ఉన్న పేరెంట్స్కి కాళ్ళకి దండం పెట్టుకుని కన్నా చేసుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి కలిసి వచ్చే కాలం బాగా ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయాలి. ఏదైనా తగాదాలు ఆడుకోవటం, గొడవలు ఆడుకోవటం, వెడబాట్లు చేసుకోవటం, పేరెంట్స్ని కొట్టి బయటికి తరిమేయటం లాంటివి చేయకూడదు. పిల్లల్ని ఇబ్బంది పెట్టడం లాంటివి కూడా వీళ్ళు చేయకూడదు. ఇలాంటివి చేయకుండా ఉన్నంత వరకు ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి అందరికీ అదృష్టం ఉందని చెప్పుకోవచ్చు. ఏది మన 2025 సంవత్సరంలో సంవత్సరాలు మారుతూ ఉన్నాయి. ధనుసు రాశి వాళ్ళు అలానే ఉంటున్నారు. ఎప్పుడో పురాతన భూమి పుట్టినప్పుడు పుట్టుంటారు, వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు అయి ఉండవు. కానీ 2020 సంవత్సరంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ జనవరి మాసంలోనే పెళ్ళిళ్ళు కూడా అవకాశాలు ఉన్నాయి. అంటే పెళ్లి కాకపోయినా మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకునే అదృష్టం కూడా ఉంది. కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఆస్తులున్నా లేకపోయినా, జాబ్ ఉన్నా చేయలేకపోయినా రాస్తామని చెప్పండి, సంబంధాలు కుదిరే అవసరం ఉంది. జెన్యూన్గా ఉన్న వాళ్ళకి మాత్రమే నేను చెప్పిన ప్రెడిక్షన్స్ పనిచేస్తాయి. ఎక్కడో నమ్మేశాను, ఎక్కడికో వెళ్ళాను, ఏదో గురువు చెప్పారంటే నాకు సంబంధం లేదు. అది నేను చూసిన దాని ప్రకారంగా ఏ గురువు అవసరం లేదు, ఏ జాతకం లేకున్నా పర్లేదు, మీకు నామ నక్షత్రం ఉన్నా ఏ నక్షత్రం ఉన్నా పర్వాలేదు. ధనుసు రాశి ఉందో ధనుసు రాశిలో పుట్టడమే అదృష్టం. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు విష్ణుమూర్తితో సమానం. ఓకేనా? అందుకని చెప్పేసని ఏదైతే ధనుసు రాశి ఉందో రాముల వారు మీకు తెలిసినంత వరకు రాముల వారు అయితే ఎలా ఉంటారో అలా ఉండగలిగితే మాత్రమే వీళ్ళకి అదృష్టం ఫలిస్తుంది. అంతేగాని ఏదో గురువుగారు దొరికారు, ఆ గురువుగారు డబ్బులు ఇచ్చేసి మా జాతకాన్ని మార్చేస్తారంటే బ్రహ్మదేవుడు రాసిన జాతకం ఎవ్వడు మార్చలేడు. ఏదైనా గురువుగారు చేసేది ఏంది అంటే నువ్వు వెళ్ళే దారి కరెక్ట్ అవునా కాదా, నువ్వు వెళ్ళే దారికి ఎలా వెళ్తే ఎలా అవుతుంది, ఇది మాత్రమే చేస్తాడు ఏ గురువు అయినా సరే. డబ్బులు తీసుకున్నా డబ్బులు తీసుకోకపోయినా గురువు అనేటువంటి వ్యక్తి ఇలా చేయగలుగుతాడు. కానీ ఎవరినో హిప్నటైజింగ్ చేస్తాను, నాకు ఆ అమ్మాయి వస్తే నాకు కోట్లు కలిసి వస్తాయి, నాకు ఈ అబ్బాయి వస్తే కోట్లు కలిసి వస్తాయి అని మాత్రం ఎక్కడికి వెళ్ళి మోసపోయే అవసరం లేదు. కష్టపడండి, సంపాదించుకోండి, నిజాయితీగా ఉండండి. నిజాయితీగా ఉంటే ధనుసు రాశి వాళ్ళంత అదృష్టము ద్వాదశ రాశి వాళ్ళకి ఎవరికి కనిపించట్లేదు నాకు 2020 సంవత్సరంలో. నీతి నిజాయితీ సనాతన ధర్మంలో పాటిస్తూ ఉంటే గనక ఖచ్చితంగా ఆ ఒక దేవుడు వీళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీవెనలు ఈ యొక్క ధనుసు రాశి మీద కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి అందరూ కూడా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు 2020 సంవత్సరంలో రాజ్యాన్ని పాలించేటువంటి రాజుల్లా రావాలని నేను కోరుకుంటూ, అలాంటి అదృష్టం కూడా వాళ్ళలో ఉంది. కాబట్టి 2వ ఇంట్లో రవి అంటే మామూలు విషయం కాదు, 2వ ఇంట్లో బుధుడు అంటే మామూలు విషయం కాదు. అందుకని చెప్పేసి ఆ గురు బలం కూడా వీళ్ళకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు రాణిస్తారు. కాబట్టి వీళ్ళు జెన్యూన్గా ఉండాలి, జెన్యూన్గా సాధించాలి. అయితే ఇంకొకటి ఉంది, ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా మోసపోయే తత్వాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి 2025 సంవత్సరంలో. అది జనవరి నుంచే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎదుటి వాళ్ళని నమ్మి మోసపోవద్దు,
పక్కన ఉన్నా కూడా వాళ్ళకి మన సీక్రెట్స్ కానివ్వండి, మన విషయాలు కానివ్వండి వాళ్ళకి చెప్పేసి మనం జుట్టు తీసుకుపోయి వాళ్ళ చేతుల్లో పెట్టేసి మీరు అన్యాయం అయిపోవద్దు. మీకు ఏదైతే ఉందో మీ ఆస్తులు కానీ, మీ అంతస్తులు కానీ, మీ సీక్రెట్స్ కానీ, మీ విషయాలు కానీ ఉందో అది మీకంటూ ఒక పేజ్ పెట్టుకోండి. మీరు ఉన్నంత వరకు ఆ పేజీలో మీరే ఉండాలి. ఎవరికి కూడా మీ కొన్ని విషయాలు సీక్రెట్స్ వేరే వాళ్ళకి ఎవరికి చెప్పేసి మీరు అన్యాయం అయిపోయేసి, మీరు బలైపోయేసి, మీరు బ్లాక్ మ్యాజిక్ లేకపోతే ఇంకో దానికి బలవకుండా ఉండాలంటే మీకు మీరుగా నిజాయితీగా ఉండండి. ప్రతిరోజు కూడా వైష్ణవ ఆలయానికి వెళ్ళండి. పరిహారాలు ఏంటంటే ప్రతిరోజు కూడా విష్ణుమూర్తి ఆలయం మీకు దగ్గరలో ఏ విష్ణుమూర్తి ఆలయం ఉందో ఆ విష్ణుమూర్తి ఆలయంకి వెళ్ళండి. 5 కొబ్బరికాయలు నెల మొత్తంలో జనవరి మాసం మొత్తంలో ఎప్పుడైనా సరే 5 కొబ్బరికాయలు సమర్పించేసి ఉంటే కనుక ఖచ్చితంగా మంచి ఫలితం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చంద్రుడు కొంచెం నిచలో ఉన్నాడు కాబట్టి 5 కొబ్బరికాయలు సమర్పించడం ద్వారా మంచి జరుగుతుంది అన్నమాట. అలానే కుజుడు అన్నాను కదా, మనకి కుజు దోషం కోసం ఈ కుజు దోషానికి సంబంధించినటువంటి కుజుడు 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ర్యాషెస్ కానీ భార్యాభర్తల మధ్యన ఎడబాటు కానీ కనిపిస్తూ ఉంది. అందుకని చెప్పేసి అని పోయేందుకు గోధుమలు అలానే కందిపప్పు ఈ 2 కూడా పారేటువంటి నీటిలో దిష్టి తీసుకొని, ఇద్దరు భార్యాభర్తలు ఉంటే కనుక ఇద్దరు దిష్టి తీసుకోవాలి. అలానే కనుక ఒక్కరు కనుక ఉంటే కనుక వారు ఒక్కరే కనుక 7 సార్లు క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని కనుక పారేటువంటి నీటిలో, లేదా దిష్టి తీసుకోకుండా ఏదైనా బ్రాహ్మణోత్తమునికి కానీ లేదా 10 మందికి పంచిపెట్టడం కానీ చేస్తే మరీ మంచి అదృష్టం కలిసి వచ్చేది. కాబట్టి ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకొని ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఈ యొక్క 2025 సంవత్సరంలో అదృష్టవంతులు అవుతే నేను చూడాలనుకుంటా ఉన్నాను. ఎవరికి మాటలు నమ్మేసి ఏదో గురువు గారు చెప్పారు హిప్నటైజింగ్ చేయించేస్తా, అమ్మాయిని పట్టించేస్తా, అబ్బాయిని పట్టించేస్తాను కాకుండా నిజాయితీగా బ్రతికి, నిజాయితీగా జీవించి, నిజాయితీగా పని చేసుకొని బ్రతికే వాళ్ళకి ఆ దేవుడి కొరకు కృప ఉండేసి అదృష్టవంతులైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే చాలు మనం. అలానే మనకి ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఆ గ్రహాల నుంచి ఏదైతే లోపులో ఉన్నాయో వీళ్ళకి గ్రహరీత్యా ఏదైతే దోషాలు కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా పటాపంచలయ్యేందుకు ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే, అంటే కొంతమందికి ఈ దానాలు ధర్మాలు చేయడానికి కుదురుతుంది. ఒకవేళ టైం లేని సమయంలో విదేశాల్లో ఉన్న వాళ్ళకి కుదరకపోవచ్చు. వాళ్ళందరూ కూడా ఒక నెంబర్ పాటిస్తే ఆ నెంబర్తో పాటు వీళ్ళకు ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. వీళ్ళు ఇంట్లోనే కూర్చోకుండా బయటకు వెళ్ళేసి నలుగురితో కలిసేసి పని చేసుకుంటూ చిన్నపాటి జాబ్ అయినా సరే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు. పెళ్లిళ్ళు కూడా అవుతాయి వీళ్ళకి. ఇలాంటి ఆలోచన పెట్టుకోకూడదు, చెడు ఆలోచనలు. అయితే వీళ్ళకి నేను ఇవ్వాలనుకున్న నెంబర్ ఏంటంటే 37468681 37468681 ఈ నెంబర్ని గనక వీళ్ళు ప్రతిరోజు కూడా 119 సార్లు అంటే 119 టైమ్స్ వీళ్ళు పఠించినట్టయితే ఖచ్చితంగా అదృష్టం అనేది వీళ్ళ వశమవుతుంది. ఆ శుక్రుడు ఉన్నటువంటి దోషాలు కూడా కలత్ర దోషం అంటారు, ఆ దోషాలు కూడా వీళ్ళు తొలగిపోయేసి అట్రాక్షన్ ఈ నెంబర్ చదవడంతో ఒక 4 రోజులు చదివితే వీళ్ళ ఫేస్ అనేది ఏదైతే ఉంటుందో వీళ్ళు మార్కెట్ రంగాల్లో ఉన్నా, బిజినెస్ రంగాల్లో ఉన్నా, జాబులు చేస్తున్నా, ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడితే ఆ మాటని ఎదుటి వాళ్ళు వినేసి వీళ్ళకి హెల్ప్ చేసేటువంటి స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు పఠించడం వల్ల చాలా మంది జరిగేదానికి ఎక్కువగా ఉంటుంది. అలానే వీళ్ళకి ఇంకో అదృష్టం కూడా ఏంటంటే మన దగ్గర ఈ సెంట్ అని ఉంటుంది, ఇది బాటిల్ వస్తుంది అనమాట, దీని లోపల వైట్గానే ఉంటుంది. ఇది ఈ సెంట్ అని ఉంటుంది. ఏదైతే ఈ ధనుసు రాశి వాళ్ళు ఉన్నారో ఈ ధనుసు రాశి వాళ్ళు ఒకటే కాదు, ద్వాదశ రాశి వాళ్ళందరికీ కూడా ఈ సెంట్ అని ఉంటుందన్నమాట. ఏదైతే గ్రహాల రీత్యా వాళ్ళకి లోతుపాతులు ఉన్నాయో, ఏదైతే మనకి గ్రహాల రీత్యా తక్కువ చూపు ఉందో, ఇప్పుడు విదేశాలకు కానివ్వండి, చదువులకు కానివ్వండి, లేకపోతే కోర్టు వ్యవహారాలు కానివ్వండి, ఇలాంటి సమస్యలు బాధపడుతున్నారో, ఆర్థిక స్థితిగతులు, జాబులు లేకుండా, అంటే వాళ్ళ ఒక గ్రహస్థితి ఎలా ఉంది, వాళ్ళ దశ అంతర్దశలు ఎలా ఉన్నాయి, వాళ్ళలో ఏ గ్రహం తక్కువ పాయింట్లో ఉన్నాయి, అది చూసి వాళ్ళకి ఏదైతే వాడతారో ఆ ఫ్లేవర్ని మనం మంత్రోచ్చారణతో చేసి వాళ్ళ పేరు మేము చేసేదని వాళ్ళ ఇంటి వద్దకే మనం పంపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సెంట్ని కూడా వాళ్ళు వాడుకున్నట్లయితే మరీ మంచి జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ సెంట్ ఏంటి అంటే మీకు అక్కడ తెచ్చుకుంటానంటే కూడా నేను అక్కడ పంపించేస్తాను, నా దగ్గర కూడా దొరుకుతుంది అనమాట. ఇది ఈ సెంట్ బాటిల్ అనేది వీళ్ళు వాడుకుంటే సరిపోతుంది. ఇది అన్నీ చేసుకొని చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు 2020 సంవత్సరం వీళ్ళు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.